అందరికీ నమస్కారం. ఈరోజు ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాజాలో ఉన్న ఏబీసీ సెంటర్, అదేవిధంగా కాజా ఈస్ట్ లైక్ ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతున్నది. దాదాపు ఒక 17 acres ఉన్న ఆ పార్క్లో ఒక 2 crores దాకా సీసర్ ఫండ్తో చేయడం జరుగుతున్నది. దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైట్ ఫీల్డ్ పార్క్ కూడా మంచి పార్క్ అది డెవలప్ చేయడం జరుగుతున్నది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలోనే కొత్తగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది వస్తుంది. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. అది కూడా విజిట్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ ఉండవల్లి జంక్షన్ ని అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఉండడానికి ఒక మంచి ఉండవల్లి జంక్షన్ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి. దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా ఫీల్డ్ లో విజిట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. సో ఆ రెవెన్యూ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఇక్కడ జేసీ కూడా ఉన్నారు. అదేవిధంగా తహసీల్దార్స్ అందరూ ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది. కమిషనర్ ఎంటీఎంసీ కూడా ఉన్నారు. సో ఇవి అన్ని కూడా నెక్స్ట్ 3 months లోపల కొన్ని పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం అంటే ఆల్మోస్ట్ 80% దాకా కంప్లీట్ అయింది. 1 month లో కంప్లీట్ ఈస్ట్ కాజా లేక్ అయితే 1 month కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా వైట్ పార్క్ కూడా అనదర్ 2 months లో, వైట్ ఫీల్డ్ పార్క్ అనదర్ 2 months లో కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. సో అన్ని వర్క్స్ ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కంప్లీట్ చేయడానికి కూడా వారికి చెప్పడం జరిగింది. మేడం, నిర్మల్ ఫ్లైఓవర్ సంబంధించి ఎప్పుడు పనులు ప్రారంభం కావచ్చు? ఏంటి సో అది కూడా ఇప్పుడే విజిట్ చేయబోతున్నాము. సో దాంట్లో కొద్దిగా అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. వితౌట్ ఎనీ ఎల్ఏ చేయకుండా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి. సో దాని మేరకు ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా అది చేస్తాము. అది కూడా త్వరలోనే పని స్టార్ట్ అవుతుంది. మంగళగిరిలో సో ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఇచ్చి ఉన్నది అనేది కూడా యాజ్ పర్ రూల్స్ విల్ డిస్పోజ్ ఆఫ్. సరే ఫీల్డ్ విజిట్ ఇప్పుడు చేయబోతున్నాము. చూస్తే ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాతనే చెప్పగలుగుతాం ఐటమ్స్ దాంట్లో. సో ఇప్పుడు ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పెట్టి ఉన్నాము. ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది కమిషనర్ గారితో. సో విజిట్ చేసినాక ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం అన్ని చోట్ల కూడా శానిటేషన్ ఫెసిలిటీస్, అదే విధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అట్ ఈస్ బేసిక్ సర్వీసెస్ అన్నమాట. దాంట్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నది గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంటీఎంసీ పరిధిలో ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది. సో దాని మేరకు ఇప్పటి నుంచి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. సో ఈ రాబోయే సమ్మర్ సీజన్ లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కాకుండా చర్యలు తీసుకుంటాం. ఒక 290 meters లో ఎంటైర్ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేది అది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎంటీఎంసీ దీంట్లో మెప్మా నుంచి టేకప్ చేయబోతున్నారు. సో ఆ ఏరియా కూడా ఈ రోజు చూడడం జరిగింది. అక్కడ అదైతే మనం ఇంప్లిమెంట్ అయితే చాలా మంచి, అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అది. సో అది కూడా టెండర్ అనేది కంప్లీట్ అయింది. ఏజెన్సీని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా పనులు స్టార్టింగ్ చేస్తారు. వారు కూడా May 1st నాటికి అది కంప్లీట్ చేయడానికి వారి అగ్రిమెంట్ లో కూడా ఉంది. సో ఆ వర్క్ ని కూడా కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఆ టైంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒకసారి ఇక్కడ అన్ని ఇప్పుడు జిఎంసీలో చూస్తే అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అనేది బికాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో దానికి అప్పుడప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ని ఫీల్డ్ కు పంపి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైనా అన్హైజీనిక్ కండిషన్ లో ఫుడ్ అనేది ఇది ఉంటే యాజ్ పర్ రూల్స్ చర్యలు తీసుకుంటాము. సో ఇక్కడ కూడా యాక్టివిటీస్ టేకప్ చేస్తాం.